హాయ్ ఆల్, మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మహాకాళి టీజర్ ఇప్పుడే చూసా. టైం తీసుకున్నాడు కానీ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చాడు. ఈ వీడియోలో నాకు అనిపించిన పాయింట్స్, స్టోరీ ఏదై ఉండొచ్చని షార్ట్ అండ్ సింపుల్గా చెప్పేద్దాం అనుకుంటున్నా. అసలు ఎవరు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి అక్షయ్ ఖన్నా శుక్రాచార్య, టెర్రిఫైయింగ్. అండ్ భూమి శెట్టి యాస్ మహాకాళి అయితే లిటరల్గా భయ్యా నాకైతే లాస్ట్ సీన్ చూస్తే గూస్ బంప్స్ వచ్చి కాస్త భయం వేసిందన్నమాట. ఆ రేంజ్లో ఉంది తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే. క్షీరసాగరమథనం జరిగినప్పుడు దేవతలు అసురులు కలిపి పార్టిసిపేట్ చేసినా సరే దేవతలు గెలిచారు, అసురులకి అన్యాయం జరిగిందని చెప్పి శుక్రాచార్యుడు భావిస్తాడనమాట. శుక్రాచార్యుడు వచ్చి అసురుల గురువు, ధర్మం ఏది అధర్మం ఏది అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ పర్స్పెక్టివ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అసురులకు జరిగిన ఆ అన్యాయానికి సమాధానం చెప్పాలి దేవతలకు అని చెప్పి రక్తబీజుడిని పంపిస్తాడు. రక్తబీజుడు కూడా మామూలుడు ఏం కాదు, తన బ్లడ్ డ్రాప్ ఒకటి భూమి మీద పడినా సరే ఇంకొక రక్తబీజుడు మళ్ళీ ఉద్భవిస్తాడనమాట. సో అలాంటి వాడిని చంపాలంటే ఇంపాసిబుల్. తనని చంపే శక్తే మహాకాళి అమ్మవారు. దీన్ని ఎలా అంతం చేసిందని ఫస్ట్ పార్ట్ మనకు చూపించచ్చు. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఇది అయ్యుండొచ్చు. ఒక మిస్టీరియస్ బేబీని చూపిస్తున్నాడు టీజర్ లో. ఆ దేవత యొక్క హంసంతో పుట్టిన అమ్మాయి అయి ఉండొచ్చు. నార్మల్ గా లైఫ్ అనేది లీడ్ చేస్తూ కష్టాలు అవి పడి లాస్ట్ కి తన డివైన్ పవర్ ని తనే యాక్సెస్ చేసేలాగా ఒక ఇన్సిడెంట్ ఏదన్నా జరగచ్చు. అలా మనకి మైథాలజీ మిక్స్ ఒక మంచి సూపర్ హీరో ఇంట్రడక్టరీ స్టోరీ లాగా ఈ మూవీ ఉండొచ్చు. టీజర్ చూసాక మీకేమనిపించింది, ఎలా అనిపించింది, ఆ విజువల్స్, మ్యూజిక్ అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. జాన్లో రిలీజ్ అవబోతుంది 2027. పక్క ఫస్ట్ డే వెళ్ళి చూసేయాలి. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా సరే మనోడు మళ్ళీ కొట్టేలాగే ఉన్నాడు. అంత బాగా అనిపించింది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.